నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలలు కాలేజ్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. ఆర్టీఓ రాఘవరావు. వెండి తెర వెలుగు రామానాయుడు. మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా వెల్లడి. టీడీపీ ఘన విజయంతో పార్టీ శ్రేణుల సంబరాలు. స్కూళ్లు కాలేజీలు జూన్ 12 తర్వాత ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. 32 నిబంధనలలో అన్ని తప్పనిసరిగా ఉండేలా పాఠశాల కళాశాలల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని, లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. స్కూల్స్ రీఓపెనింగ్ రేపు జూన్ 12వ తారీఖు తర్వాత స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. కాబట్టి జూన్ 12 లోపు, అంటే ఇవాళ ఆల్మోస్ట్ 6వ తారీఖు వచ్చేసింది. కాబట్టి ఈ వీకెండ్ లోపు ఇంకెవరన్నా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సుమారు 220 బస్సుల దాకా ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద మనకి తెనాలి ఆర్టీఏ పరిధిలో 350 బస్సులు ఉన్నాయి. 350కి సుమారు 220 బస్సులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మిగతా ఒక 120-130 బస్సులు ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాజమాన్యాలు కంపల్సరీ వాళ్ళని రిపేర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కండిషన్లో బండి పెట్టుకొని ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతిరోజు 20 నుంచి 30 బస్సులు మేము ఫిట్నెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని 185 ఏపీఎంవీ రూల్ 185G ప్రకారం 32 నిబంధనల్లో ఏదన్నా 2-3 కొన్ని నిబంధనలు పాటించకపోతే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ నోటీసులకు లోబడి వాళ్ళు మళ్ళా వాడిని ఆ నోటీసు సంబంధించి ఏమేమి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ మళ్ళీ రిపేర్ చేయించుకొని మళ్ళీ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మేము వాటిని వెరిఫై చేసి మళ్ళీ పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరీ విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ మరియు కాలేజీ యాజమాన్యాలకి కంపల్సరీ జూన్ 12వ తారీఖు లోపు ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 70% 60-70% కంప్లీట్ అయిపోయినాయి. మిగతా సుమారు 120 నుంచి 130 బస్సులు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా కంపల్సరీ సకాలంలో అంటే జూన్ 12వ తారీఖు లోపు చేయించుకోవాల్సిందిగా మరొకసారి ఆర్టీఏతో. తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాదెండ్ల మనోహర్ కు అభినందనల వెలువ కొనసాగుతుంది. బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి అభిమానులు, పలు సంక్షేమ సంఘ సభ్యులు, పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, అభిమానులు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
వెండితెరకు వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ రామానాయుడు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ ప్రజా అన్నారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో గురువారం మూవీ మొఘల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శత చిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలు జరిగాయి. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో 5 దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేసి 15 భాషల్లో 155 సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడు అని దిలీప్ ప్రజా పేర్కొన్నారు. ఆయన స్వీయ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ లో 24 మంది నూతన దర్శకులను 12 మంది టాప్ హీరోయిన్లను పరిచయం చేశారని, భారత ప్రభుత్వం రామానాయుడు సేవలకు గుర్తింపుగా 2012లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా పద్మభూషణ్ అవార్డు అందుకోవడమే కాక రఘుపతి వెంకయ్య లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతమయ్యాయని తెలిపారు. రామానాయుడు నిర్మించిన సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు లాంటి హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. తొలుత రామానాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వర్ధమాన నటి టీనా చౌదరి, మాఏపీ సభ్యులు మిలిటరీ ప్రసాద్, మన్నె సత్యనారాయణ, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకి ఒక లెజెండరీ పర్సన్, భారత చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరు సాధించనన్ని శిఖరాలు ఎక్కిన మహోన్నత వ్యక్తి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి, సినిమా నటీనటులకి, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి, స్టూడియోలకి అన్నిటికీ కూడా ఒక మహావృక్షం లాంటి ఆయన రామానాయుడు గారు. రామానాయుడు గారి గురించి తెలియని వాళ్ళు, తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉండరు. వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ దాట్, ఎందుకంటే ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. ఆయన ఈరోజు లేకపోయినా మేము ఎందుకు జరుపుతున్నామంటే స్టిల్ హీ ఈజ్ అలైవ్. ఎక్కడ సినిమా పరిశ్రమ ఉంటే అక్కడ రామానాయుడు గారు ఉన్నట్టే. బికాస్ ఆయన దాదాపు 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల కఠోరమైన నియమ నిబంధనలతో సినిమాలను నిర్మించాడు ఆయన. దాదాపు 155 సినిమాలు, మొత్తం 15 భాషల్లో 155 సినిమాలని ఆయన నిర్మించారు. ఆయన ద్వారా ఎంతమంది హీరోలు బయటకు వచ్చారంటే చాలామంది, ఒకళ్ళని చెప్పలేము. ఒక్కొక్కరికి ఉదాహరణ చెప్పుకుంటే రాముడు భీముడు ఎన్టీ రామారావు గారు, అసలు ఆయన లైఫ్లో అది మర్చిపోలేని సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్ సినిమా, శోభన్ బాబు గారు జీవన తరంగాలు, సోగ్గాడు, ఇట్లా ఎన్నో సినిమాలు. ఎంతోమంది హీరోలకి ఆయనకి ఒక దశ మార్చిన వ్యక్తి, ఒక మహాశక్తి, ఒక సినిమాకి నిఘంటువు లాంటి ఆయన డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారు. ఆయన 88వ జయంతి ఈరోజు. ఈ 88వ జయంతిని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ తెనాల్లో ఈ 88వ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళకి తీపి గుర్తులు అని చెప్పానని ఒక పాట ఉంది. అట్లాగే ఆయన ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన సినిమా పరిశ్రమకి చెందిన ప్రతి వ్యక్తి గుండెల్లో చప్పుడులాగా మాత్రం రామానాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్తున్నారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి 1108 లడ్డుల అర్చన కార్యక్రమం నిర్వహించారు. వైదిక క్రతువును వైకానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములికుట్ల విశ్వనాథ శర్మ సుందరకాండ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విశేషంగా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూతి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూతి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, ఉప్పల వరదరాజులు, మడపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. అంత భయాన్ని కలిగేటువంటి ఆ స్వామి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అడోగత అయాజ్యం తెనాలి పట్టణంలో సరాబజార్ నందు వేయించేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమ జయంతి మహోత్సవాల సందర్భంగా 4వ రోజు ఈ రోజున 1108 లడ్లతో శ్రీ స్వామివారికి పూజా కార్యక్రమాలు అర్చన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందే కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా 11వ తారీఖు వరకు కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక పాల పుష్పంతో పూజా కార్యక్రమాలు, పొద్దునపూట హోమములు, సాయంత్రం పూట పురాణ కాలక్షేమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.